అండి మనం ఇప్పుడు జోగిపేట దగ్గర ఒక మామిడి తోటలో ఉన్నాము. సో ఈ తోటకు లోమ్స్టీ స్ట్రాంగ్ అనేది 3 సార్లు పిచికారీ చేశారు. సో ఈ రైతులు అండి మహమ్మద్ భాయ్, ఈయనే వాళ్ళ మిస్సెస్, వాళ్ళ సిస్టరు. సో దీనికి అందరికన్నా ముందు కనిపిస్తున్నది పూత మీ దాంట్లో దాదాపు 50% కన్నా ఎక్కువ పూత స్టార్ట్ అయింది. అసలు ఏం చేసారు మీరు దీనికి? ఏదండి ఇది లోమ్సీ స్ట్రాంగ్ లిక్విడ్ ఆర్గానిక్ మాన్యూర్ ద్రవ రూప సేంద్రియ ఎరువు 7.5 ml కాన్సన్ట్రేట్ లిక్విడ్ అండి ఇది. సో ఎన్నిసార్లు కొట్టారండి? మేము దీనికి సార్ 3 సార్లు కొట్టారు. సో ఈ 3 సార్ల పిచికారి ఇప్పుడు 4వ సారి నడుస్తున్నారు, అంటే 4 నడుస్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. సో ఏం అబ్జర్వ్ చేసింది మీరు? మాకు పురుగులు లేదు సార్ దీన్ని ఆకుల పైన. ఓకే. మళ్ళీ ఫస్ట్ సారి ఇంత పూత రాలేదు. ఓకే. ఇది కొట్టినప్పుడు మాకు మంచి రిజల్ట్ ఉంది. మంచి పూత బాగా వస్తుంది. చెట్టు నీట్గా ఉంది, ఏం పురుగు లేదు, దోమ లేదు, నీట్గా ఉంది. పూత కూడా మంచి గట్టిగా ఉన్నది. రాలేదు ఇప్పుడు వరకు. పూతనైతే డ్రాపింగ్ కూడా లేదు, ఎందుకంటే మొగుళ్ళు తిరుగుతున్నాయి, పొగ మంచు తిరిగినా కూడా పూత డ్రాపింగ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది పని చేస్తుంది परफेक्ट का। ओके, आपके नज़र में कैसा दिख रहा है? 3 बार स्प्रे करे ना, लास्ट ईयर भी आप तरकारी लगाए थे, ये साल भी टमाटर लगाए, मिर्ची लगाए, गोभी लगाए, नहीं आया ज़्यादा नहीं, ज़्यादा आया। हाँ आपके साल थोड़ा अच्छा है फसल, लास्ट ईयर उतना अच्छा नहीं था। दूसरे कुछ तो भी कीटनाशक दवा मारे क्या, पेस्टिसाइड वगैरह? कुछ भी नहीं मारे, खाली यही मारे। ठीक है अम्मा, थैंक यू, धन्यवाद। सर मी पेर सर? నా పేరు ఖాజా మైనుద్దీన్. ఓకే అండి. 5 ఎకరాల మామిడి తోట ఉంటుంది. ఒక్కడ సార్ గ్రామము? మాసన్పల్లి గ్రామం, అందోల్ మండల్, సంగారెడ్డి జిల్లా. మహమ్మద్ భాయ్ మీది ఎక్కడ తోట ఇది ఇప్పుడు మనం నిలబడ్డది? మాసన్పల్లి. ఓకే. సో ఇప్పుడు సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది, అంటే మీరు ఏదో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు మీ తోట? నా దగ్గర 5 ఎకరాల మామిడి తోట ఉంది, 270 మామిడి చెట్లు ఉన్నాయి. ఓకే. కాకపోతే నా దగ్గర అసలు ఆకు విడుతుంది, ఇవి చిగురుస్తుంది, కానీ ఆ లెవెల్నే ఇక్కడ పూత స్టార్ట్ అయింది. ఓకే. నేను అడిగిన అతన్ని, అడిగితే నేను లోమ్సీ స్ట్రాంగ్ అనే మందు కొడుతున్నాం, 10 రోజులకు ఒకసారి కొట్టాలి, కొడితే మనకు 1 month బ్యాక్ అడ్వాన్స్ పూత వస్తుంది. ఓకే. మార్కెట్లకు కాయలు రాకముందే మనకు కాత వస్తాడు. ఓకే. నేను ఒకసారి చూసిన తర్వాత చూద్దాంలే, ఇప్పుడు నేను కొట్టాను, కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనిపించేది ఏంటంటే నాది ఇప్పుడు పూత కొద్దిగా స్టార్ట్ అయింది. ఇక్కడ ఆల్రెడీ మన ఏది ఆవాల లెక్క పిందె కూడా స్టార్ట్ అయింది, కాబట్టి 1 month బ్యాక్ అడ్వాన్స్ ఉన్నది మామిడికాయలు వస్తాయి. ఓకే. పూత డ్రాపింగ్ ఏమైనా అబ్జర్వ్ చేసిందా సార్ మీరు? ఈ చెట్టుకు కూడా బాగుంది, పూత అప్పటికంటే ఇంకా 40% ఎక్స్ట్రా ఉంది. ఓకే. ఇక ఒకవేళ రాలిపోయినా 30% రాలిపోయినా 70% మనకు ఖాతా వచ్చే అవకాశం. మహమ్మద్ భాయ్ మీరు ఎన్నిసార్లు కొట్టిండ్రు లోమ్సీ స్ట్రాంగ్? 3 సార్లు కొట్టిండ్రు. సో ఎన్ని రోజుల గ్యాప్లో కొట్టిండ్రు? 10 రోజుల గ్యాప్లో. ఓకే. సో ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎకరానికి? ఎకరానికి సార్ అంటే మొత్తం 10 ఎకరాల మీద ఎన్ని ప్యాకెట్లు పడుతున్నాయి? 3 ప్యాకెట్లు అంటే 1800 రూపాయలకు 10 ఎకరాలు అవుతుంది, అంటే 180 రూపాయలు ఎకరం ఇంత పెద్ద చెట్లకు. సో 180 రూపాయలు ఎకరం అనేది ఇవాళ రేపట్ల కాస్టా సార్, లేకపోతే మీరు కెమికల్ కంపేర్ చేసుకుంటే? ఇప్పుడు ఇక ఆలోచిస్తే లేబర్ లేదు, సెకండ్ థింగ్ కెమికల్ 4 సార్లు కొట్టాల్సిన అవసరం లేదు. అవును. మాకు ఈ మందు కంటే ఎక్కువ ఖర్చు పెట్రోల్కు, లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అవును, కానీ రిజల్ట్ మాత్రం బాగుంది. ఓకే. నెక్స్ట్ ఇయర్ 99% నేను ఇంకా లీజ్కి ఇవ్వదలుచుకోలేదు. ఓకే. మనమే కొట్టుకొని ఆ పంట మనమే మార్కెట్ చేయాలని. సంతోషం. ఇంత పూర్తి ఖాతా వస్తే మనం రైతులకు ఇంకా నష్టం లేదు. అదే మీ పక్కన కూడా వంకాయ టమాటా ఉంది చూడండి సార్, టమాటా ఇది కూడా సేమ్, అంటే దానికి కొట్టినప్పుడే దీనికి కొట్టినాం. గోపి చూశాను, తర్వాత అటు ఆన్గేప్ కాయని కూడా. ఎట్లా అనిపిస్తుంది సార్? ఆకులో అప్పుడే తెలుస్తుంది, చాలా బలమైన కింద ఎరువు పోసి వచ్చినట్టుగా వస్తుంది. ఓకే. ఒప్పుకోవచ్చు. ఓకే అండి, బాగా పనిచేస్తుంది. ఓకే అండి. ఓకే. ఓకే. మీరు మీ తోటలో కంటిన్యూ చేస్తారా సార్? నెక్స్ట్ ఇయర్ అంటే మీరు ఇప్పుడు గుత్తకి ఇచ్చారా? ఇప్పుడు ఆల్రెడీ అమ్మేసిన. ఓకే. 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 నెక్స్ట్ ఇయర్ ఓకే చేయండి సార్, ఇబ్బంది ఏం లేదు, మంచి ఆర్గానిక్ చేయొచ్చు. ఓకే. ఓకే, ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ. అట్లనే మీరు కొంచెం క్యాబేజ్ వేసుకున్నారు కదండి, కొంచెం క్యాబేజ్ చూద్దామండి. క్యాబేజ్ కూడా బాగానే ఉంది. మీరు లాస్ట్ ఇయర్ వేసారా క్యాబేజ్? ఎందుకు అంటే మీ ఇంటి మందం వేసుకుంటుంటారా ఎవ్రీ ఇయర్? ఇంటి మందం వేసుకుంటాం, ఎప్పుడు రాలేదు. ఈసారి మంచిగా వచ్చింది. దీనికి కూడా సేమ్ ఎన్నిసార్లు? 3 సార్లు కొట్టింది. ఓకే. సో గ్రోత్ మంచిగా ఉన్నదా? గ్రోత్ మంచిగా ఉంది, చెట్టు మంచిగా ఉంది, క్లీన్గా ఉంది. సో మొత్తం లోమ్సీ తోటి మీరు హ్యాపీగా ఉన్నారు. ఏం చెప్తారు రైతులకు లోమ్సీ గురించి? చాలా మంది చెప్పాం సార్, కొంతమంది తెప్పించుకుని ఇచ్చాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మా పేరు మీద తెప్పించి ఇచ్చాం. వెరీ గుడ్. ఎట్లున్నది వాళ్ళది? ఎట్లున్నది రిజల్ట్? రిజల్ట్ మంచిగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.